అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా. ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఒకటి ఒక 2 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. చాలా న్యూస్ పేపర్లలో వచ్చింది ఒక వైరల్ పోస్ట్. ఏంటి అంటే వైఫ్‌ని అబుదాబి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డిక్లైన్ చేసి వీసా క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించారు. మళ్ళీ వీసా తీసుకొని రమ్మని చెప్పేసి. దాని గురించి ఆల్రెడీ చాలా వీడియోలు వచ్చినాయి. బట్ నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయన్నమాట. క్లియర్‌గా చెప్పండి సార్ అసలు ఏంటి? ఏం జరిగింది? అని చెప్పేసి. సో, నేను కూడా కొంత ఈ సోషల్ మీడియా పోస్ట్‌లు అవి ఇవి చదివిన తర్వాత సరే ఒక చిన్న వీడియో అయితే చేద్దాము, క్లారిటీ ఇద్దామని చెప్పేసి చేస్తున్నా ఈ వీడియో. సో, వీలైతే ఒక లైక్ ఇవ్వండి. ఒక నలుగురికి ఫార్వర్డ్ చేస్తా అంటే చేయండి. అసలు యాక్చువల్‌గా ఏం జరిగింది అంటే వీళ్ళు స్టాంపింగ్‌కెళ్లారు. డిసెంబర్ 12న స్టాంపింగ్ చేయించుకొని 2 మంత్స్ ఉన్నారు ఇండియాలో. 2 మంత్స్ ఉండి బ్యాక్ అవుతున్నారనమాట. సో, ఆ పర్టిక్యులర్ టైంలో ఏంటంటే హస్బెండ్‌దొచ్చేసి క్లియర్ అయిపోయింది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. సో, వైఫ్‌కొచ్చేటప్పటికి ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏదో కొంచెం డౌట్ వచ్చిందట. సో, అంటే ఎన్ని రోజులు ఉన్నావు ఇండియాలో అంటే 2 మంత్స్. వర్క్ చేసావా అంటే యెస్ అని చెప్పిందట. తర్వాత వేరే ఆఫీసర్‌ని పిలిచారు. ఆఫీసర్ వచ్చేసి ఇంకొకాయన డీటెయిల్స్ అడిగాడంట. ఇండియా నుంచి రిమోట్ వర్క్ చేసావా అంటే చేశా. ఓకే. నెక్స్ట్ ఇంకొకటేంటి ఈ 2 మంత్స్ కూడా సాలరీ పడింది ఆమెకి బ్యాంక్ అకౌంట్‌లో. అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని లాజికల్‌గా మాట్లాడితే ఏంటంటే ఆయన ఆఫీసర్ అడిగింది కూడా ఏంటంటే నీ పర్టిక్యులర్ ఎల్‌సీ ఏదైతే ఉందో నీ లేబర్ కండిషన్‌లో వర్క్ లొకేషన్ అనేది కంపల్సరీ ఉంటది కదా. ఆ వర్క్ లొకేషన్ ఇండియాలో పనిచేసినట్టు లేదు కదా. సో, మరి ఎలా చేసావు? ఇది ఇల్లీగల్ కదా. సో, రూల్ కాదు కదా అని చెప్పేసి నీ వీసా క్యాన్సిల్ చేస్తున్నాము. ఓకే. నో ప్రాబ్లమ్. డిపోర్ట్ అయితే ఏం చేయం గానీ వీసా క్యాన్సిల్ చేస్తున్నాము. సో, మళ్ళీ నువ్వు ఇండియా ఎళ్ళేసి మళ్ళీ వీసా తీసుకొని వెనక్కి రా అని చెప్పి ఇక్కడే ఇరికిచ్చారనమాట వాళ్ళు. ఎందుకు అంటే వీసా క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది మళ్ళీ ఇండియా ఎళ్ళాలి. స్లాట్స్ లేవు. స్లాట్స్ ఎతుక్కోవాలి. మళ్ళా బుక్ చేసుకోవాలి. మళ్ళా దొరికినప్పుడు వెనక్కి రావాలి. ఈలోపు ఎంప్లాయర్ వెయిట్ చేస్తాడు మన కోసం అన్ని రోజులు. జాబ్ పోతది. సో, అది 2 నెలలకు రావచ్చు, 3 నెలలకు రావచ్చు, 6 నెలలకు రావచ్చు, 2 సంవత్సరాలకు కూడా రావచ్చు. సో, ఇక్కడేంటంటే ఇద్దరు హస్బెండ్‌ది క్లియర్ అయిపోయింది. వైఫ్‌ది క్లియర్ కాలేదు. సో, ఇది వర్ణనాతీతమైన బాధ అనమాట యాక్చువల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఒక లైఫ్‌ని సెట్ చేసుకున్న తర్వాత సడెన్‌గా అయితే ఇక్కడ సోషల్ మీడియాలో ఇంత ఇదిగా అవుతున్నా గానీ యాక్చువల్‌గా స్టాంపింగ్‌ల కోసం వెళ్ళిపోయి వచ్చేవాళ్ళు గానీ ఎవరైనా సరే ఇప్పుడు ఇదివరకులాగా సింపుల్‌గా చూసి చూడనట్టు పంపించట్లేదు. మెయిన్ ఏంటంటే వాళ్ళు ఏదో ఒక రకంగా ఆప్షన్ ఎతుకుతున్నారు వీళ్ళని. అంటే ఏ ఇబ్బంది లేని వాళ్ళు ఎళ్ళేవాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎట్లుంటదంటే అది మన లక్ వచ్చే ఆఫీసర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. నేను ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను నేను మీకు. ఆ ఆఫీసర్ గనక ఏమన్నా కొంచెం తేడా ఉన్నాడు అంటే మళ్ళా ఆయన అన్నీ డీప్‌గా తవ్వేటువంటి ఛాన్స్ ఉంది. ఒక్కోసారి లక్‌లో ఎళ్ళొచ్చు. సో, చెప్పలేము మనం. ఇంకొకటి ఏంటి అంటే ఇది సీబీపీ ఆఫీసర్ డిస్క్రిషనరీ పవర్ మీద ఆధారపడి ఉంటది. మన వైపు నుంచి ఏ ఒక్క మైనస్ పాయింట్ ఉన్నా సరే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కంపల్సరీ వాళ్ళు మనల్ని డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటది. తర్వాత వీసా క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంటది. వాళ్ళకి అథారిటీ ఇచ్చేశారు. కొత్తగా ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే సీబీపీ ఆఫీసర్స్‌కి పవర్స్ చాలా ఇచ్చారనమాట. మీ ఇష్టం. మీరే డెసిషన్ తీసుకోండి. ఎంట్రీ లోపలికి వచ్చే వాళ్ళు మాత్రం జెన్యూన్ క్యాండిడేట్సే రావాలి అని. అయితే ఇప్పుడు ఇక్కడ మిస్టేక్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒకటి వర్క్ ఇండియా నుంచి వర్క్ చేయడం అనేది. సో, చేయొచ్చా అంటే మనకి కంపెనీకి మధ్య లెటర్ ఏదైతే ఉందో అది కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ ఉండాలనమాట. సో, వాళ్ళు ఈమెయిల్ కమ్యూనికేషన్ ఓకే. నువ్వు ఇండియా నుంచి వర్క్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లము. ఈ పర్టిక్యులర్ టైం మేము అలౌ చేస్తున్నాము అని చెప్పేసి. ఇక్కడ ఆమె లేకపోయినా గానీ 2 మంత్స్ సాలరీ పడింది బ్యాంక్ అకౌంట్‌లో. సో, సాలరీ బ్యాంక్ అకౌంట్‌లో ఎలా పడతది? అంటే ఒక పర్సన్ లేనప్పుడు నువ్వు ఎలా తీసుకుంటావు? నీ హెచ్-1బీ వ్యాలిడ్ కాదు కదా! హెచ్-1బీ రూల్ ప్రకారం ఏంటంటే మీరు అమెరికాలో ఉన్నప్పుడే మీ హెచ్-1బీ వ్యాలిడ్. మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీ హెచ్-1బీ స్టేటస్ వ్యాలిడ్ కాదు. మీరు కేవలం హాలిడేస్‌కి వెళ్ళినట్టు మీరు ఇండియాకెళ్ళినా, కెనడాకెళ్ళినా లేకపోతే ప్రపంచంలో ఏ దేశానికెళ్ళినా వన్స్ మీరు అమెరికా దాటి బయటికెళ్ళిపోయారనుకోండి మీ హెచ్-1బీ వీసా వ్యాలిడ్ కాదు. కేవలం మీ హెచ్-1బీ అమెరికాలో ఉన్నంత వరకే. అమెరికాలో జాబ్ చేస్తే సాలరీ తీసుకున్నంత వరకే. అంటే ఇప్పుడు మీరు ఇండియాలో ఉంటూ 2 నెలలు ఇక్కడ అమెరికాలో సాలరీ తీసుకున్నారనమాట. దానికి ఏదైనా కమ్యూనికేషన్ ఉందా? ఓకే. నువ్వు వర్క్ చేయకపోయినా మేము సాలరీ పే చేస్తామని. అంటే హాలిడేలో ఉన్నప్పుడు సాలరీ ఎలా పే చేస్తారు మరి? చేయకూడదు కదా! జనరల్‌గా అంటే మినిమమ్ హాలిడేస్ ఎన్నుంటాయి ఎవరికైనా సరే 2 వీక్స్ హాలిడేస్ ఇస్తారండి. మ్యాక్స్ ఒక 1 వీక్ ఎక్స్‌టెన్షన్ తీసుకోవచ్చు. ఇది జనరల్ ఏ కంపెనీ అయినా ప్రపంచంలో 2-3 వీక్స్ మ్యాక్స్. ఎందుకంటే
వాళ్ళకన్నీ సర్టెన్ రూల్స్ అనేవి ఉంటాయి కదా! 14 డేస్ కంటిన్యూగా తీసుకోవటమో, లేపోతే థర్డ్ వీక్ విత్ ఎక్స్‌టెన్షనో అలా ప్రతి కంపెనీ మ్యాండేటరీ రూల్ అనమాట ఇది. అయితే ఏంటంటే మీరు 2 నెలలున్నారు. 2 నెలలున్నారంటే మీ కంపెనీ వాళ్ళు ఎలా అలో చేశారు? ఓకే. ఫైన్ 2 నెలలున్నారు. పోనీ ఫస్ట్ 3 వీక్స్ నేను జాబ్ చేసి, ఆ 3 వీక్స్‌కి నాకు సాలరీ పడింది. మిగిలిన దానికి నాకు సాలరీ ఎయలేదు వాళ్ళు. ఎందుకంటే నేను లీవ్ ఎక్స్‌టెండ్ చేసుకున్నా. సో, ఇట్లాంటి కండిషన్స్ అన్నీ చాలా ఉంటాయన్నమాట. ఎల్‌సీఏలో వాళ్ళు అడిగిన దాని ప్రకారం ఇండియా నుంచి రిమోట్ వర్క్ చేశారు. అది చేయకూడదు. ఓకే. అది వ్యాలిడ్ కాదు. అంటే ఇల్లీగల్‌గా పనిచేసినట్టు దాని కింద వాళ్ళు కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ నేను ఇండియా నుంచి పని చేస్తా అంటే యాక్చువల్‌గా ఇండియాలోనే తీసుకోవాలి సాలరీ. ఇప్పుడు ఎందుకు వర్క్ లొకేషన్ ఎక్కడుంది? ఇండియాలో ఉంది. సో, ఇప్పుడు వీళ్ళు ఎల్‌సీఏ ఇప్పటికిప్పుడు అమెండ్ చేయకపోయినా ఏంటంటే హెచ్ఆర్ నుంచి గానీ, లేకపోతే మేనేజర్ దగ్గర నుంచి గానీ, సో, నువ్వు ఇండియాలో ఉన్నా పర్లేదు గానీ, నాకు ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ సో అండ్ సో డేట్ టు సో అండ్ సో డేట్ మీరు ఇండియా నుంచి వర్క్ చేసుకోవడానికి అప్పుడు మన గూగుల్ వాళ్ళందరినీ ఎలో చేశారు కదా! ఏది సడెన్‌గా మొన్న రీసెంట్‌గా ఈ వీసా స్లాట్స్ గురించి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అమెజాన్ అనుకుంటా. అమెజాన్ కంపెనీ వాళ్ళు మేము ఎలో చేస్తాము ఒక 3 మంత్స్ వరకు అని చెప్పేసి అంటే మార్చి 31 వరకు వాళ్ళు ఎలో చేశారనమాట. సో, మార్చి 31 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలీదు గానీ, సో, మార్చి 31 వరకు మాత్రం ఎలో చేస్తున్నాం అని చెప్పారు. అలాగా కమ్యూనికేషన్ ఏదైనా ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఎంప్లాయ్‌కి, కంపెనీకి ఉందా? సో, ఇలాంటివన్నీ చూస్తారనమాట. సో, సింపుల్‌గా ఏంటంటే ఎవరైనా ఇండియా ఎళ్లి మీరు టైమ్ స్పెండ్ చేయాలనుకుంటే హాలిడేకెళ్ళండి, హాలిడే రండి. ఆ హాలిడేలో ఉన్న టైంలో మీరు పే తీసుకోకండి కంపెనీలో. ఓకే. మీ 3 వీక్స్ ఏదైతే జనరల్ హాలిడే 2+1 వీక్ ఎక్స్‌ట్రా అంటే మీ కంపెనీకి సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉంటాయి కదండీ! ఆ రూల్ బుక్ ప్రకారం మీరు హాలిడేస్ తీసుకోండి. ఎక్స్‌టెండెడ్ హాలిడేస్ ఏమన్నా తీసుకుంటున్నారు అంటే సింపుల్‌గా కమ్యూనికేట్ చేసుకోండి. మీ మేనేజర్‌తో, మీ హెచ్ఆర్ టీమ్‌తో అన్ని కమ్యూనికేషన్స్ ఉంచుకోండి. ఓకే. ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఇలాగ వర్క్ ఫ్రమ్ హోమ్ మీద డిపోర్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో 1 వీక్, 2 వీక్స్ అంటే ఓకే. వాళ్ళు ఎలో చేస్తారు గానీ 2 మంత్స్ మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాము, 3 మంత్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాము అంటే దానికి తగ్గ ప్రూఫ్ ఎల్‌సీఏలో అమెండ్ చేయాలి. ఎల్‌సీఏలో ఏం చేయాలి అంటే వర్క్ లొకేషన్ ఇండియా అని పెట్టాలి. అంటే ఇక మీరు హాలిడేస్‌కి వెళ్ళినప్పుడల్లా పోయి కొత్త ఎల్‌సీఏ తెచ్చుకొని మళ్ళీ దాని అమెండ్మెంట్‌కి హెచ్-1కి అప్లై చేసి ఈ తలనొప్పులన్నీ పడలేరు కదా! సో, అందుకని ఈ పర్టిక్యులర్ వీడియో వైరల్ అయిందనమాట. అంటే ఇప్పుడు మిస్టేక్స్ మన వైపు ఉన్నాయా అంటే వాళ్ళు క్లియర్‌గా ఇలాంటి కేసులు ఇంతకుముందు చాలా వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇండియా నుంచి చేయకూడదు ఇల్లీగల్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట. ఎందుకు ఇల్లీగల్ అంటే మీ వీసా అనేది హెచ్-1 యూఎస్‌లోనే వ్యాలిడ్. సో, అది వాళ్ళు క్లియర్‌గా చెప్పేది. సో, కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీరు ఇండియా హాలిడేస్‌కి వెళ్తున్నారంటే సింపుల్‌గా హాలిడేస్ తీసుకోండి, ఎంజాయ్ చేయండి, రండి. 2 నెలలు ఉంటారా, 3 నెలలు ఉంటారా, ఆ ఉన్న టైంలో ఇక్కడ పేరోల్ రన్ చేసుకోకండి. మీ బ్యాంక్ అకౌంట్‌లో గనక సాలరీ పడింది కంపెనీ నుంచి అంటే మీరు వర్క్ చేస్తున్నట్టు లెక్క. వర్క్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్‌లీ ఇండియాలో మీరు ఎల్‌సీఏ అమెండ్‌మెంట్ చేయాలి. ఇండియా నుంచి పని చేస్తేనే కదా మీకు జీతం ఇచ్చేది. పని చేయకపోతే వాడెందుకు ఇస్తాడు జీతము? ఎక్స్టెండెడ్ హాలిడేస్ తీసుకోవాలంటే కమ్యూనికేషన్ పెట్టుకోండి. ఓకే. ఐ హావ్ గివెన్ పర్మిషన్ టు స్టే సో అండ్ సో ఫర్ రీజన్ హెల్త్ గ్రౌండ్సో, మెడికల్ ఎమర్జెన్సీయో లేకపోతే ఏదో ఒక రీజన్. అయితే డిపోర్టేషన్స్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా కొన్ని డిపోర్టేషన్స్ జరుగుతున్నాయి. ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ప్రాబ్లమ్ అని, ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్తే ఇక్కడ డిపోర్టేషన్స్ మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడని అక్కడ పెట్టుకోవడం, ఇక్కడ పెట్టుకోవడం టికెట్లు ఇవన్నీ హెడ్‌ఏకే. వీలైనంత వరకు మనమే జాగ్రత్తగా ఉండటం బెటర్ అనమాట.